అలాగే మేడం లోకేష్ గారు మొన్న విద్యార్థులకు సంబంధించి జేఈ అడ్వాన్స్ రాసి పరీక్షల్లో వాళ్ళ అర్హత సాధించినటువంటి కొంతమంది దివ్యాంగులైనటువంటి 25 మంది విద్యార్థులకి ఒక జీవో పాస్ చేసి వాళ్ళ జీవితాల్లో మళ్ళీ వెలుగులు తీసుకురావడం. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక ఎంబీఏ చేసినటువంటి విలువలు కలిగినటువంటి ఈ రోజున రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఈ ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ లాంటి విద్యారంగ సంస్థల్లో వీళ్ళ ప్రవేశాన్ని ఇంత ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తోనే దాన్ని ఆ సమస్య సాల్వ్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా చదువుకున్న వాడికి చదువు విలువ తెలుస్తుంది. చదువుని ప్రామాణికంగా పెట్టుకొని అతనికి మాట్లాడడం రాదు, తెలుగు రాదు, ఇంకోటి రాదు, అతన్ని పప్పు అని అవమానించిన వారికి అతను నిప్పుగా మారి ఈరోజు రెడ్ బుక్ అంటే గజగజ వణుకుతున్నారు ఈరోజు ప్రతిపక్ష నాయకులు, గత ప్రతిపక్ష నాయకులు. సో అటువంటి పరిస్థితుల్లో మీరు గమనిస్తే ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ప్రపంచాన్ని సృష్టించలేదండి. ఒక జీవో ఇచ్చి ఈరోజు అంగవికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక జీవో ఇచ్చి మీరు కూడా సరి సమానంగా ఐఐటిలో, జేఈ మెయిన్స్లో సీటు సంపాదించగలుగుతారు అంటూ సీటు వచ్చిన వారికి రిజెక్ట్ చేసిన పరిస్థితులు యూనివర్సిటీ రిజెక్ట్ చేసిందండి. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే పలానా కాలమ్స్ అని చెప్పింది. పలానా కాలమ్స్ని నోటి మాటగా చేయకుండా ఒక జీవో ద్వారా సృష్టించి ఈరోజు 10 మంది 25 మంది చేరే దగ్గర 40-50 పైచులకు మంది జేఈ మెయిన్స్లో చదువుకుంటున్నారంటే ఇది నిజంగా ఆయన ఇచ్చినటువంటి వరమని అనుకోవాలి. ఎందుకంటే చదువుని ప్రామాణికంగా తీసుకుని చంద్రబాబు గారు కూడానండి ఎవరు వెళ్ళినా సరే ముందు ఏం చదువుకున్నావమ్మా అని అడుగుతారు. ఆ చదువుకి వాళ్ళు ఇచ్చే గౌరవం, చదువుకి పట్టం కడతారండి. ఈరోజు డబ్బున్నోడుకో ఇంకొకరికో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కాదండి, చదువుకున్న వారికి. ఈరోజు చూసారా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక కేంద్ర మినిస్టర్ స్థాయికి వెళ్ళారు. అక్కడ వచ్చినటువంటి బైరెడ్డి అమ్మాయి ఉంది కదండి, ఆ పాప అయితే నిజంగా పార్లమెంట్లో గర్జిస్తున్న తీరు చూస్తే బైరెడ్డి సబరి అమ్మాయి అంటే మీరు అనుకుంటారు ఎక్స్పీరియన్స్ ఉండాలి, డబ్బు ఉండాలి, ఇంకొకటి, అదంతా కాదండి. చదువుకున్న వాళ్ళకి ప్రామాణికంగా ఇవ్వడంలో ఎన్టీ రామారావు గారిని మించిపోతున్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారు. ఎవరి బైరెడ్డి సబరి అంత అద్భుతంగా పార్లమెంట్లో ఇది ఊతకర్ర కాదు, చంద్రబాబు గారు ఒక కత్తి లెక్క మాకు రాష్ట్రానికి అని మాట్లాడిన తీరు చూస్తే రాష్ట్రం లేచి నుంచొని సెల్యూట్ చెప్తున్న పరిస్థితి అండి. ఎవరి అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండక్కర్లేదండి. ప్రజలకి సేవ చేయాలనే దృక్పథం చాలు, చదువుకునే విద్యార్హత చాలు, ఒక మంచి మనసు చాలు, మిమ్మల్ని చేరదీస్తామంటూ ఈరోజు ఒక స్కూల్ టీచర్ని హోమ్ మినిస్టర్ చేశారు. ఒక మాదిగ కమ్యూనిటీ అమ్మాయిని ఆ స్థాయిలో కూర్చోబెట్టి మీ అందరికీ సమాధానం చెప్పిస్తున్నారు. ఈరోజు అంత గర్జించే గొంతుగా వినపడిస్తున్నారు. ఈరోజు బైరెడ్డి సబరి గారిని పార్లమెంట్లో కూర్చోబెట్టారు. చదువుకున్న వాళ్ళకి ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి 6,000 కోట్లు ఉన్నాయని సీట్ ఇవ్వలేదండి. అతను ఇదే తెనాలి పరిసర ప్రాంతాల్లో ఫ్రీ సీట్లు, ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ తెచ్చుకున్నారు, పీజీలో ఫ్రీ సీట్ తెచ్చుకున్నారు. అతని చదువును చూశారు, అతను మాట్లాడే తీరును చూశారు, ప్రజలకు సేవ చేద్దామన్న దృక్పథాన్ని చూశారు. అందుకే ఆ స్థాయిలో పట్టం కట్టారండి. సో ఖచ్చితంగా చదువును ప్రామాణికంగా తీసుకున్న తండ్రికి పుట్టిన తనయుడని మరొక్కసారి నిరూపించుకుంటూ ఈ దివ్యాంగులకు ఆయన ఇచ్చినటువంటి జీవో ఆ కుటుంబాలు గుర్తుపెట్టుకుంటాయండి. వాళ్ళు ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ఉంటారు. వాళ్ళ ఆ స్థాయికి రావడానికి మీరే కారణమని వారు ఏ స్థాయిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా ఆయన అంటే 11 సీట్లకు పరిమితం అయ్యాము, ప్రజలు మనం తిరస్కరించారు అనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకోకపోగా ఆయన మళ్ళీ తిరిగి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారికి పదే హెచ్చరిక చేస్తున్నాను. ఇక్కడ అంటే మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వెళ్ళి ఆయన పరామర్శించిన తీరును చూస్తే మేడం, గతంలో అమరావతిలో 400 మంది రైతులు గుండాకి చనిపోయినా ఆయన ఏ రోజు వచ్చి పరామర్శించలేదు. అంతకుముందు ఒక గౌడ్ విద్యార్థి ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమర్నాథ్ గౌడ్ని నిలువున కాల్ చేసి దహనం చేసినా కూడా ఆయనని పరామర్శించలేదు. అది ఇక్కడ గుంటూరులో రమ్యని నడి రోడ్డు మీద చంపినా కూడా ఆయన ఎప్పుడు పరామర్శించే పరిస్థితి లేదు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మాత్రం ఆయన ఈవీఎంల ధ్వంసం కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఆయన మాత్రం ములాఖత్ వెళ్ళి మాట్లాడి ఆయన మీద దౌర్జన్యంగా కేసులు పెట్టారు. అసలు ఆయన అమాయకుడు, అసలు ఆయన ఎలా నిజంగా ఆయన అక్కడ రిగ్గింగ్ చేసుకునే అవకాశం ఉంటే ఎందుకు పగలగొడతాడని చెప్పి గత మాజీ సీఎం గారు అంత విచక్షణ లేకుండా మాట్లాడాలని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా క్యాడర్ని కాపాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 అండి. తప్పు చేసిన వాడైనా సరే వాడు మనోడ్రా కానిచ్చేయండి అనే మాట చంద్రబాబు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. దానివల్ల తప్పు చేసిన వాళ్ళు మన పక్కన ఉన్నప్పటికీ వాళ్ళందరినీ దూరం చేస్తారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్. అంటే ఫిల్టర్ చేస్తారు, మంచి వ్యక్తులనే పెట్టుకుంటారు. 100 మంది కౌరవులు ఉన్నా ఏం లాభం, 5 పాండవులు ఉంటే చాలు అనుకునేటటువంటి సిద్ధాంతాలతో ఉన్న వాళ్ళు వీళ్ళు. కౌరవులు కావాల్సిందే 100 మంది చేస్తే చేశారు. అనంతబాబు విషయం మీకు తెలుసు కదా సార్, సుబ్రహ్మణ్యం అంత దారుణంగా చంపేసినోడికి డీజేలు దండోరాలు పెట్టి స్వాగతించారు ప్రజలంటే అవివేకులు, వారి అభిమానులు అనుకోవచ్చు. నువ్వు చదువుకున్నవాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, ఒక దళితును చంపినోడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వాడిని నీ సొంత చార్టెడ్ ఫ్లైట్లో ఎక్కి కూర్చొని తీసుకెళ్లి వాడిని అంబేద్కర్ శిలా విగ్రహాన్ని అధిరోహించేటప్పుడు పక్కన కూర్చోబెడతావా? అదా నువ్వు ఇచ్చే మర్యాద రాష్ట్ర ప్రజలకి?
సో అది ఓకే. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయం చూడండి, ఇన్నిసార్లు అతనే ఎమ్మెల్యే అయ్యాడా? ఎమ్మెల్యే అవ్వాల్సి వచ్చిందా? ఏ పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ రాష్ట్ర ప్రజలు, అక్కడ ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గ ప్రజలు? సో దారుణం ఏంటంటేనండి, వాళ్ళు బెయిల్ వేసుకున్న కారణం ఏదైతే లోకేష్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గ్రాఫిక్స్ చేసి పిన్నెల్లి గారి బొమ్మను సృష్టించారు, ఆయన అలా బద్దలు కొట్టలేదు, ఆయన అక్కడ లేడు అని చెప్పారు. కానీ పాపం మాట్లాడడం చేతగానటువంటి గౌరవ మాజీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్ళి అవును పగలగొట్టాడు, మే 13వ తారీఖునే పగలగొట్టాడు, అవును పాల్వాయిడ్ గేట్ దగ్గర జరిగింది, అవును అతను రిగ్గింగ్ చేస్తే అతను ఎందుకు పగలగొడతాడు? తను రిగ్గింగ్ చేయలేదు, అది అతని వాళ్ళని ఓట్లు వేయించలేదు అంటూ ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడుతూ తడబడుతూ తన నత్తి మాటలతో ఏదో చెప్పబోయి ఏదో చెప్పి పాపం వచ్చే బెయిల్ని చెడదొబ్బేశాడు. వెనకాల మన ఆంధ్ర అజిత్ అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కానటువంటి తొడలు కొట్టిన అనిల్ యాదవ్ గారు ఉన్నారు. ఒర్రే బాబు మషాయో వీడు నా కొంప ముంచేసాడరా నాయనా అని లోపల ఉన్నాడు. అరే నేను అరెస్ట్ అయితే మాత్రం జగన్ గారిని పిలవకండ్రా, వచ్చే బెయిల్ కూడా రానీకన్నా చేస్తాడన్న పరిస్థితిలో కళ్ళజోళ్ళ నుంచి ఆయన ఎక్స్ప్రెషన్లు కనపడుతుంటే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇదేంట్రా బాబు ఇంత రెడ్ హ్యాండెడ్గా ఇంత ఓపెన్గా, అది జైలు గేట్ బయట ఒప్పేసుకోవడం ఏంటి? పగలగొట్టాడు. ఒర్రే అది స్వామి అదేమన్నా కారు కాదు, ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడమే ఈవీఎం జోలికి వస్తే. నువ్వు పడే శిక్షను బలపరుస్తున్నావు, అతను బయటికి రానికన్నా చేస్తున్నావు. ఏమైనా స్క్రిప్ట్ పనుకున్నారండి? తేలిగ్గా బెయిల్ వచ్చేస్తే బయటకు వస్తే ఇంకేం మాట్లాడుకోవడానికి ఏమి ఉండవు కదా, అందుకని మీరు ఏదో మాట్లాడాలా, ఏదో మొరగాల బయటకు వచ్చి మైకుల ముందు, దానికి ఒక కాన్సెప్ట్ ఉండాలా. ఆ కారణమే కదా పాపం మీరు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసింది, అదే కారణంతోనే కదా పాపం. మళ్ళీ ఇంకొక ఆయన ఎవరో అయితే మైనర్ పిల్ల మీద దాడి చేస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేనో పాపం వైఎస్ఆర్సీపీ, అతనైతే రెడ్ హ్యాండెడ్గా వీడియోలో దొరికాడు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదట గతంలో పాపం. ఎమ్మెల్యే ఎందుకు అలా చేస్తాడు, ఇంకో ఎండ్ చేస్తాడు ఇంకోటని. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ పన్నారు, అదేంటంటే డైవర్షన్ పాలిటిక్స్. దాంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఆయన అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసు ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసులంటే పాచికలేసారా, పంచాంగం చూసారా, జాతకాలు చూసి ఈ టైంకి చనిపోతారని చెప్పారా, ఆయన ఉన్న స్వామీజీనా లేకపోతే అద్భుత బాబానా అనేది తెలుసుకోవాలి కదా సిబిఐ వారు. అదే రకంగా 45,000 కోట్ల స్కామ్లో అతను ఇన్ని ఛార్జ్ షీట్లు కంప్లీట్ అయినాయి, ఇన్ని ట్రయల్స్కి వచ్చేసినాయి. సో వాటికి సమాధానం చెప్పాల. ఇప్పుడు అరెస్ట్ అయ్యే ముందు అరెస్ట్ అవుతున్నాను కానీ ఎందుకంటే చంద్రబాబు గారిని ప్రశ్నించానని, జైలు ముందు నేను మీటింగ్ పెట్టానని, ప్రెస్ మీట్లు ఇచ్చానని, ఆ కారణంగా నన్ను అకారణంగా అరెస్ట్ చేశారు అని చెప్పడం కోసం. సార్ మేము అరెస్ట్ చేయం, టీవీ ఛానల్ వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా న్యూస్ లేక చచ్చిపోతున్నారట, మీరు కూడా మీ సాక్షులు ప్లే చేసుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, మీరు ఎన్ని ప్రెస్ మీట్లైనా వేసుకోండి, మీరు ఎంతైనా మొరగండి, ఆయన విజనరీ ఉన్న వ్యక్తి ఆయన పైన ఆయన చేసుకుంటారు. మన ఉప ముఖ్యమంత్రి గారి సంగతి తెలుసుగా, లుంగి పైకి బట్టి కర్ర పట్టుకున్నారంటే మళ్ళీ రెండో భీమ్లా నాయకే. ఇప్పుడు పంచాయతీలో డబ్బులు ఇవుడు ఎటుదారి మళ్ళీ ఇచ్చాడు, సర్పంచులు ఏ రకంగా అన్యాయం చేశారు, ఇవన్నీ వెలికి తీస్తున్నారు, ఒక్కొక్కడి సంగతి తెలుస్తారు. సో ఎనీవే మీరు ఎంత మురిగినా మేమైతే అరెస్ట్ చేయండి సార్, మాకెందుకు సార్ మా చేతులకి మట్టి, సిబిఐ వాళ్ళే ఎత్తుతారు. మీరు అంటారు కదా నేను లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు, దానికి నాకేం సంబంధం అని. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో చెప్తే ఆ స్కూల్లో పిల్లల్ని పంపించుకొని ఉంటాం. ఎందుకంటే ఎత్తారు అనే పదాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు మాట్లాడుతుంటే అవహేళనగా ఉంది రాష్ట్ర ప్రజలకి.